నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. కేరళలోని పాలక్కాడ్ జిల్లా పుతునగరం అనే ప్రాంతంలో 15 ఏళ్లుగా ఒక జిమ్ నడుస్తుంది. జిమ్ అయితే ఆ జిమ్ను హఠాత్తుగా ఇస్లాం ఫ్రెండ్లీ అంటే ఇస్లామిక్ నియమాలకు అనుగుణంగా నడిచే జిమ్గా మారుస్తున్నట్లు ఆ జిమ్ యజమాని నవాజ్ ముత్తు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారింది. అసలు ఇంతకీ ఇస్లామిక్ ఫ్రెండ్లీ జిమ్గా మార్చడం అంటే ఏంటి? కొత్త నియమాలు జిమ్లో కేరళలోని పాలక్కాడ్లో ఉన్న సదరు ఇస్లామిక్ జిమ్లో అమలు చేయబోయే కొత్త నియమాలు ఏంటి? జిమ్ లోపల పాటలు లేదా మ్యూజిక్ ప్లే చేయరు. పురుషులు మహిళలు కలిసి వర్కౌట్ చేయడానికి అనుమతి ఉండదు. మహిళల కోసం పురుషుల కోసం వేర్వేరు సమయాలు కేటాయిస్తారు. మహిళలు ఇస్లామిక్ డ్రెస్ కోడ్ పాటించాలి, అంటే శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు, హిజాబ్ ధరించడం. యజమాని ప్రకారం ఇది కేవలం ముస్లింల కోసం మాత్రమే కాదు, ఇతరులు కూడా ఈ నియమాలను అంగీకరిస్తేనే చేరవచ్చు. అంటే ఈ నవాజ్ ముత్తు అనేవాడు జిమ్లో చేరే హిందూ, క్రిస్టియన్, ఇతర మతాల వాళ్ళు కూడా హిజాబ్ ధరించి మాత్రమే జిమ్ చేయాలి, లేదంటే జిమ్కి రానక్కర్లేదు అని చెప్తున్నారు. అయితే వివాదం ఎందుకు? సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మతం ఆధారంగా జిమ్లో ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏమిటని చాలామంది ప్రశ్నించారు. ఇది వివక్షను ప్రోత్సహిస్తుందని, సమాజంలో విభజన పెంచుతుందని కొందరు విమర్శించారు. బీజేపీ నాయకులు దీనిని రాజకీయం చేస్తూ కేరళంలో ఇలాంటి పద్ధతులు తగదని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే ఈ కేసులో ఈ ఇస్లామిక్ షరియా జిమ్ ఏదైతే ఉందో దాని సంగతి ఏంటో మనం ఇంకొంచెం లోతుగా గమనిస్తే, కేరళలోని పాలక్కాడ్లో ఈ జిమ్ వివాదం మొదలైంది. నవాజ్ ముత్తు అనే వ్యక్తి ఈ జిమ్ను నడుపుతున్నాడు. ఇది కొత్త జిమ్ ఏం కాదు, 15 ఏళ్లుగా ఉన్నదే. ఇప్పుడు దీనిని హఠాత్తుగా ఇస్లాం ఫ్రెండ్లీగా మారుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. జిమ్లో మ్యూజిక్ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. మ్యూజిక్ నచ్చని వారి కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. పురుషులు మహిళలకు వేర్వేరు టైమింగ్ కూడా నిర్ణయించారు. ఒకేసారి ఇద్దరు వర్కౌట్ చేయడానికి వీల్లేదని తీర్మానించారు. మహిళల కోసం వేరే స్పేస్ కేటాయిస్తారు. మహిళలు హిజాబ్, అలాగే శరీరం కప్పే దుస్తులు, శరీరాన్ని నిండుగా కప్పే దుస్తులు తప్పకుండా వేసుకోవాల్సిందే. జిమ్ యజమాని ఇలాంటి నియమాలు పెడితే చాలామంది ముస్లింలు జిమ్కు రావచ్చని భావించారు. దీనివల్ల ఎక్కువ మంది ఫిట్నెస్ వైపు వస్తారని ఆయన అభిప్రాయం. అయితే ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది మతపరమైన వివక్ష అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. జిమ్ పేరులో ఇస్లాం అని ఉండటంపై విమర్శలు వచ్చాయి. జిమ్ను కూడా మతం పేరిట విభజిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతుందని వారు ఘాటుగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తోంది. వివాదం ఎక్కువ అవడంతో యజమాని ఒరిజినల్ వీడియోను తొలగించారు. ఆ తర్వాత మరో వీడియోలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది కేవలం ముస్లింల కోసం మాత్రమే కాదని చెప్పారు. ఏ మతస్థులైనా ఈ నియమాలను పాటిస్తే జిమ్కు రావచ్చని చెప్పారు. మ్యూజిక్ వినాలనుకునే వారు హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చని సూచించారు. ఇలాంటి జిమ్లు అవసరమని కొందరు మద్దతు కూడా ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. మహిళలు ఇతరుల సమక్షంలో వర్కౌట్ చేయడానికి ఇబ్బంది పడతారని కొందరు వాదించి ఈ ఇస్లామిక్ షరియా జిమ్ను వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇదొక బిజినెస్ మోడల్ అని, ఇందులో తప్పేముందని మద్దతుదారులు అడిగారు. ప్రస్తుతం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై అధికారికంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కమర్షియల్ ప్లేస్లో ఇలాంటి మతపరమైన ఆంక్షలు సరైనవా కాదా అనే చర్చ ఇప్పుడు జోరుగా కొనసాగుతోంది. అసలు ఇస్లామిక్ జిమ్ ఏంటి? దాంట్లో షరియాని సూచించే విధంగా రూల్స్ ఏంటి? ఇతర మతస్థులు, ముస్లిం మహిళలు కాకుండా ఇతర మతానికి చెందిన స్త్రీలు కూడా ఈ జిమ్కి రావాలంటే హిజాబ్ వేసుకోవాలి అని రూల్ పెట్టడం ఏంటి? మ్యూజిక్ ప్లే చేస్తే వచ్చిన తప్పేంటి, నష్టం ఏంటి? ఇటువంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే కేరళంలో జరుగుతున్న అసలు ఆట ఏంటి అంటే, ఈ మధ్య అక్కడ కమ్యూనిస్టుల ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్కి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక IUML అనే ముస్లిం మతవాద అతివాద మతోన్మాద పార్టీ మద్దతు ఉంది. ఈ 22 మంది ముస్లిం ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. సతీశన్ అనే కాంగ్రెస్ నాయకుడు సీఎం పదవి కోల్పోతాడు. కాబట్టి IUML 22 మంది ఎమ్మెల్యేల ప్రతి బ్లాక్మెయిల్కు కేరళ కాంగ్రెస్లో తలొగ్గాల్సి వస్తుంది. పెద్ద పెద్ద నిర్ణయాలే IUML ఒత్తిడికి లొంగిపోయి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిపోయి తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్నపాటి జిమ్లో ఇస్లామిక్ షరియా చట్టాలు అమలు చేస్తే అడ్డుకుంటుందని ఆశించడం మన మూర్ఖత్వమే అవుతుంది. 22 మంది ఎమ్మెల్యేలున్న IUML పార్టీకి 5 మంత్రి పదవులు కట్టబెట్టి, కేరళ లాంటి ఒక చిన్న రాష్ట్రమైన, చిన్న అసెంబ్లీ ఉన్న కేరళ క్యాబినెట్లో చాలా తక్కువ మంది మంత్రులు ఉంటారు. ఉత్తరప్రదేశ్ లాగానో బెంగాల్ లాగానో ఎక్కువ మంది మంత్రులు ఉండరు. ఆ ఉన్న తక్కువ మంది మంత్రుల్లో 5 ముస్లిం ఎమ్మెల్యేలను మంత్రులుగా పదవులు ఇచ్చి సత్కరించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం IUMLకు. మంత్రి పదవులే మతవాదుల ఒత్తిడికి లొంగిపోయి ఇస్తున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఒక జిమ్లో మ్యూజిక్ ఆపేస్తే, హిజాబ్ తప్పనిసరి చేస్తే కేరళలోని కాంగ్రెస్ సతీశన్ ప్రభుత్వం ఏదో పెద్దగా అడ్డుకుంటుందని ఆశించడం దండగా. దీనిపైన ఎన్ని చర్చలు జరిగినా, విమర్శలు జరిగినా దున్నపోతు మీద వానపడ్డట్టుగా కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతుంది తప్ప పెద్దగా ఆశించడానికి ఏం లేదు. అసలు ఈ కేరళలోని పాలక్కాడ్లో ఉన్న షరియా ఇస్లామిక్ జిమ్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.